శుభదినం. మిఠాయి రేడియో ఇది మనందరి అడ్డా. స్టూడియోలోని సమయం 2:30 మనతో ఉన్నారు స్వరూప గారు. నమస్తే స్వరూప గారు, ఈరోజు మా బాలలకు ఏం కథ చెప్పబోతున్నారు? నమస్తే స్వర్ణ గారు, చాలా మంచి కథ. రూపాన్ని చూసి ఎదుటి వాళ్ళను కించపరచొద్దు అనే మోరల్ ఉన్న స్టోరీ అన్నమాట. ఓకే స్వరూప గారు, స్టార్ట్ చేద్దామా మరి? తప్పకుండా. బాలలు శ్రద్ధగా వినాలి మరి. ఒక చెట్టు పైన కాకి, పావురం గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేవన్నమాట. అప్పుడు కాకి నల్లగా అరిస్తే కూడా బాగోదు కదా అని చెప్పేసి పావురం కాకితో ఫ్రెండ్షిప్ చేసేది కాదు. కానీ కాకికి ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటే కూడా అస్సలు కలిసేది కాదనమాట. అలా కొన్ని రోజులు అయిన తర్వాత రెయినీ సీజన్ వస్తుంది. అప్పుడు పావురానికి 2 పిల్లలు గూటిలో ఉన్నాయన్నమాట. సో అది ఆ పిల్లలకు ఆహారం తేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, గాలి దుమారం వచ్చేసి గూడు కింద పడిపోతుంది. పిల్లలు కూడా కింద పడిపోతాయి. పాపం వాడికి ఏం కాదు అని కింద పడిపోతాయి. అప్పుడు కాకి పైనుంచి చూసి అయ్యయ్యో చిన్న పిల్లలు కదా, మంచిగా ఉన్నాం కదా కాకిది, అందుకని కింది ఆ పావురం మాట్లాడదు కదా నాకెందుకులే అట్లా కాకుండా వెంటనే మంచి గుణం కాబట్టి కిందికి వచ్చేసి పిల్లల్ని తీసుకొని తన గూట్లో పెట్టుకొని రెక్కలను కప్పి చల్లగా చలి పెట్టకుండా వర్షం పడకుండా కాపాడి అలా ఉంటుంటే కొంతసేపు అయినాక పావురం వచ్చేస్తుంది ఆహారం తీసుకొని. అప్పుడు ఏమవుతుంది, చూసేటప్పటికి గూడు ఉండదు, పిల్లలు ఉండరు. కింద చూసేటప్పటికి గూడు అంతా చెల్లా చెదిరైపోయి ఉంటాయి కానీ పిల్లలు ఉండరు అనమాట. చాలా ఏడుస్తుంటుంది. పిల్లలు కదా మరి చాలా బాగా ఏడుస్తుంటుంది అనమాట. అప్పుడు పైనుంచి కాకి చూసి కిందికి వచ్చేసి లేదు లేదు ఏడవద్దు, నేను నీ పిల్లని సురక్షితంగా మంచిగా ఉంచాను, సో రా అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పేస్తుంది. అప్పుడు పిల్లలు చెప్తారు, అమ్మ కాకి కాపాడకుంటే మేము చనిపోయేవాళ్ళము అని చెప్పేసి. అప్పుడు పావురానికి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చేసి సారీ ఇంకా చాలా తప్పు చేశాను అని చెప్పేసి అంటే లేదు లేదు పర్వాలేదు మనం ఇప్పటి నుంచి కలిసే ఉందామని కాకి అంటుంది. అయితే ఏంటి మనకు తెలియాల్సింది ఏంటంటే పిల్లలు, మీరు కూడా మీ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ మీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కానీ ఒకవేళ పరిస్థితిలో ఏదో ఒక కారణం చేత కొంచెం అగ్లీగా కొంచెం శుభ్రంగా ఉండకపోవడం అట్లా అవన్నీ చూడకండి. కావాలంటే మీరు చెప్పండి బాగుండండి అని, అంతేకాని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండొద్దు. వాళ్ళ గుణం మంచిదా కాదా, నేచర్ మంచిదా కాదా చూసుకొని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరందరూ కూడా విన్నారు కదా. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక పాట విందామా? ఏం పాట విందాం? లేత మనసుల సినిమాల నుండి పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే పాట విందాం. ఓకేనా? బాయ్ బాయ్.